హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే. ఇది శ్రీ శైవక్షేత్రము తాళాపల్లి గ్రామము, తుళ్ళూరు మండలం, సో కర్నూలు జిల్లా. సో ఇది మీరు ఎక్కడి నుంచి అమరావతి నుంచి విజయవాడకు వచ్చేటువంటి దారిలో వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తర్వాత తాళాపల్లి గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో ఈ శ్రీ శైవక్షేత్రం మహాపుణ్యక్షేత్రం అండి. దీనికి ఈ యొక్క శ్రీ శైవక్షేత్రానికి ప్రధాన పీఠాధిపతులు వచ్చేసి శ్రీ 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 శివస్వామి వారు. సో వారు ఆధ్వర్యంలో నడుస్తున్నది. సో వారే దీనికి ప్రధాన పీఠాధిపతులు అండి. సో హరే కృష్ణ. చూడొచ్చు, లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న కోటిలింగేశ్వర స్వామిని చూడొచ్చు మనం. మహానందేశ్వర స్వామి. సో ఇది శ్రీ తత్పురుష కోటిలింగేశ్వర స్వామి తూర్పు ముఖము, ఈశాన్య కోటిలింగేశ్వర స్వామి ఊర్ధ్వ ముఖం. సో కిందకెళ్తే భూకర్మస్ కనిపిస్తుంది మీకు, చూడొచ్చు. సో కిందకెళ్తే స్వామి భూ కైలాసము, జ్ఞాన మార్గం, కర్మయోగం, భూగృహం, పాతాళము, శ్రీ అన్నపూర్ణాదేవి సమేత విశేష స్వామి కోటిలింగ ప్రతిష్ఠల దర్శనం, కోటిలింగంలో ప్రతిష్ఠల దర్శనం. సో కోటిలింగం ప్రతిష్ఠల దర్శనం అనమాట. చూడండి. సో ఇది భూకైలాసం. కోటి లింగాలు అంటే మొత్తం 3 ప్రధాన ఆలయాల్లో కలిపి ఎన్ని లింగాలు ఉంటాయి, అన్ని లింగాలు కలిపి కోటి లింగాలు. ఓకేనా? అన్ని 3 లింగాలు మొత్తం. ఇది శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం. రెండోది వచ్చేసి మంత్రక్షేత్రం అంటే అది కైలాస గ్రామం. సో మూడోది వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానం. ఈ 3 దేవస్థానంలో ఉన్నటువంటి లింగాలన్నీ కలిపితే కోటి లింగాలు. అందుకే దీన్ని కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం అందరికీ. హరే కృష్ణ. చూడండి, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఇది ప్రధాన ఆలయం, మొదటి ఆలయం ఉన్నటువంటి కింద భూ కైలాసం, జ్ఞానమార్గం, కర్మవాదం అని చెప్పారు. భూగృహము, పాతాళము. సో శ్రీ అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఒకసారి దర్శించుకోవాలండి. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హరే కృష్ణ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్. హరే కృష్ణ. చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి శ్రీ భద్రకాళి దేవి సమేత వీరభద్ర స్వామి. ఓం నమః శివాయ. సో ఇది ప్రధాన. సో శ్రీ తత్పురుష కోటిలింగేశ్వర స్వామి తూర్పు ముఖం, ఈశాన్య కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం. సో జపతర్పణ హవన కార్యక్రమాలు పూర్తి చేసిన యంత్రం లభించిన కైలాసం భక్తిమార్గ కర్మార్గం. సో ఇక్కడ చూడండి. హియర్ నో ప్రేయర్ కలెక్షన్, హియర్ నో పూజా టికెట్స్, హియర్ నో క్షేత్ర దర్శన్ టికెట్స్, హియర్ నో క్యాస్ట్ టికెట్. ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ విజిట్ దిస్ టెంపుల్. సో ఇది వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు చూడండి. దర్శించుకోండి. ఓం నమో రాజరాజేశ్వర దేవి నమో నమః. సో ఒకసారి రౌండ్ చుట్టుపక్కల ఏదో చూస్తాను. చూడవచ్చు. సో ఇక్కడ పీఠాధిపతులు పండితులు కూర్చొని చెప్తారు.
సో ఇక్కడ అన్నీ ఉంటుంది. సో సోమనాథ జ్యోతిర్లింగం జునాగఢ్ అంటే సోమనాథ జ్యోతిర్లింగం జునాగఢ్. సో శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం. సో ఎలా ఉంటుంది ఇక్కడ అన్ని చాలా చక్కగా ఉంటుంది. శ్రీ మహాకాళ జ్యోతిర్లింగం ఉజ్జయిని మధ్యప్రదేశ్. సో ఇలా చూడొచ్చు మనం. సో అన్ని శివలింగాలు శివుని యొక్క ఆలయాలు ఎట్లా ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలు ఎలా ఉంటాయి, ఏ ఆలయాలు ఎలా ఉంటాయి, ఏ దేవాలయాలు ఎలా ఉంటాయి, ఇక్కడ చిన్న చిన్న రూపాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర జ్యోతిర్లింగం మూరేశ్వరం, శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం చితాభూమి చూడొచ్చు, చితాభూమి. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం ఉన్న రెండు చూడొచ్చు. వైద్యనాథ జ్యోతిర్లింగం, శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ మహాకాళ జ్యోతిర్లింగం, శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. ఇలా ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఇది హుండీ అండి, ఇవన్నీ దాతలు విరాళాలు అక్కడ వేయచ్చు. ఇది దివ్యవేదవాణి అండి. సో దివ్యవేదవాణి. సో యజుర్వేద సామవేద భాషలో 3వ భాగం ఇది చూడచ్చు.